నా పేరు అనిత, బాబు పేరు వర్షిత్, అది బొల్లికొండ. బాబుకు చెవు నొప్పి వచ్చి 1 year అవుతుంది. అప్పటి నుంచి ఎక్కడ ఏ హాస్పిటల్, హైదరాబాదు, ఖమ్మము, వరంగల్ అన్ని ఊర్లు తిరిగినాము. ప్రాబ్లం అస్సలు సాల్వ్ కాలేదు. బాబుకు చాలా ఖర్చు అయింది. 3 లక్షల వరకు పెట్టుకున్నా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. చేస్తామంటారు, చెయ్యరు. చూస్తారు, సరే తగ్గుద్దంటారు, తగ్గరు. ఇంకా ఎక్కడ ఏంటిది అని చాలా బాధపడి ఇంటి దగ్గరే ఉంటే ఇంకా ఎట్లా ఏంటిదంటే ఇక్కడ రిలీఫ్ హాస్పిటల్ అని తెలిస్తే వచ్చి చూపిస్తే శ్రావణ్ సారు చేస్తాను, ఆపరేషన్ చేయగలుగుతాను అని అన్నారు. సార్ ఆపరేషన్ చేసి 5వ తారీఖు ఆపరేషన్ చేసిండు, 9వ తారీఖు డిశ్చార్జ్ చేసిండు. మళ్ళీ వస్తే చూసిండు సక్సెస్ అయిందా లేదంటే బాగా సక్సెస్ అయింది బాబుకు. బాబు అయితే నాకు దక్కిండు. ఎవరిక్కడ అడిగినా ఏమి చెప్పినా బాబు రాడమ్మా, తగ్గడు, ఇక మీకు లేడు అని అన్ని డాక్టర్లు చెప్పారు. కానీ శ్రావణ్ సార్ అయితే చాలా ఓపికతో, చాలా గ్రేట్గా, అసలు సాధ్యమైనంత ఓపికతో సార్ ఆపరేషన్ చేసి నా కొడుకుని నాకు చేరదీసిండు, నా కొడుకుని నాకు ఇచ్చిండు. శ్రావణ్ సార్కి, రిలీఫ్ హాస్పిటల్కి ధన్యవాదాలు. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ శ్రవణ్ కుమార్, కన్సల్టెంట్ ENT సర్జన్ ఎట్ రిలీఫ్ హాస్పిటల్. సో ఇవాళ మనం వర్షిత్ అనే పేషెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అరౌండ్ 2 weeks బ్యాక్ వర్షిత్ అనే 10 years అబ్బాయి మాకు ఖమ్మం నుంచి వచ్చారు మా హాస్పిటల్కి. సో తను ప్రీవియస్గా చాలా చోట్ల చాలా ENT డాక్టర్స్కి కన్సల్ట్ అయ్యాడు. దానికి బయట ఇన్వెస్టిగేషన్స్ కూడా జరిగాయి. సో అందులో తెలిసింది ఏంటంటే అబ్బాయికి రైట్ ఇయర్లో ఒక మాస్ అనేది తయారైంది. దానివల్ల బాబుకి వినపడకపోవడం, ఇంకా చీమ్ కావడం అనేది జరుగుతాం. సో బయట రిపోర్ట్స్ పరంగా, CT స్కాన్ పరంగా అది హిస్టియోసైటోసిస్ అనే ఒక కండిషన్ అని తెలిసిందండి. సో నెక్స్ట్ ఆల్రెడీ తనకి ప్రీవియస్గా 2 times బయాప్సీ కూడా జరిగింది. అందులో ఇన్కన్క్లూజివ్ బయాప్సీ వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో ఒక 2 years నుంచి బాబు ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి పేషెంట్ మా దగ్గరకు వచ్చారు. సో మేము వచ్చిన తర్వాత బాబుని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఐ థింక్ వీ కెన్ డూ ద సర్జరీ. సో మేము మళ్ళీ ఫర్దర్గా ఒకసారి రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మళ్ళీ CT స్కాన్ అనేది రిపీట్ చేశాం. సో మా దగ్గర CT స్కాన్ రిపీట్ చేయడం వల్ల మాకు తెలిసిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇదైతే మాస్ ఏదైతే ఉందో చెవిలో అది టోటల్ ఎక్స్టర్నల్ అండ్ మిడిల్ ఇయర్లో ఇన్వాల్వ్ అయ్యి అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్టెండింగ్ నియర్ టు ద బ్రెయిన్. సో ఈ విషయం మాకు అర్థమైంది. సో దెన్ వాట్ వీ డిడ్ ఈస్ వీ వెంట్ ఫర్ అన్ MRI టు స్పెసిఫికలీ నో ద బౌండరీస్ ఆఫ్ ద మాస్. సో ఇలా CT, MRI అండ్ రేడియాలజీ పీపుల్ హెల్ప్ తీసుకొని మేము కరెక్ట్గా దానికి ఒక డయాగ్నోసిస్కి చేరి దీన్ని ఇలా సర్జరీ చేయాలనేది ప్రీ ప్లాన్డ్గా సర్జరీ చేసాం. సో సర్జరీ ముందే ఫుల్గా ప్రిపేర్ చేసుకున్నాము, మెంటల్గా ప్రిపేర్ అయ్యాము ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు అని. సో ఎందుకంటే ఇలాంటి 10 years పిల్లల్లో ఇలాంటి ట్యూమర్స్ అనేవి చాలా చాలా అగ్రెసివ్గా ఉంటాయి. సో చాలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా బ్రెయిన్ టిష్యూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి దీనికి పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాలి. సో ఇందులో నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను డాక్టర్ S. రమేష్ కుమార్ సార్, మా గురువు గారు, ex-HOD అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కాకతీయ మెడికల్ కాలేజ్. వారి సహాయం కూడా మేము తీసుకున్నాం ఈ సర్జరీ ప్లానింగ్. సర్జరీకి వెళ్ళామండి. సర్జరీకి వెళ్ళి ఓపెన్ చేశాక టోటల్గా ఆల్మోస్ట్ ఒక 3 hours స్పెండ్ చేసి టోటల్గా డిజీజ్ అంతా రిమూవ్ చేసాము అండ్ మేము సాటిస్ఫాక్టరీగా దాన్ని క్లోజ్ చేసుకున్నాం. సో దెన్ ఆఫ్టర్ 1 week when we have called back the patient for suture removal, he was doing very good and we were very happy. And now recently patient has come home for second follow-up and he is doing very very well and their parents are very happy because their 2 year struggle has ended now. And we at Relief Hospital to we get to an accurate diagnosis by following all the required procedures and we always strive for giving a successful result for the patient. Thank you.